ఉందని బాధపడతాను. మన కొడుకు ఇయ్యలేకపోతే రేపు రాడా, రేపు కాకపోతే ఎల్లుండి రాడా, మన కొడుకు వచ్చిన నాగవెల్లి చేద్దాం మన కొడుకు అని కొడుకు పిల్లల మాట అనుకో అన్నాడు ధర్మరాజు. అప్పుడు ఆ సాధేవరాజు అనుకున్నాడు, మా అన్నాడైతే నేను చెప్తున్నా కదా కొడుకు మీద ఎరికే, కానీ అన్నాడైతే ఎందుకు చెప్పద్దయ్యా అని ఒక శపనున్నది. మరి పాండురాజు మాత్రం అనగా 5 కొడుకులు గాని సాది పెద్ద చేసినాక ఆయన కర్మగాలి కలం వేసినప్పుడు అన్నాడట, కలం వేసి మూట కొడుకులారా రేపు నేను చచ్చిపోతే మాత్రం అనగా నన్ను కాట్నం పెడిచి కాట్నంలో కాలేకు, నన్ను మాత్రం అనగా ఊరు బయటికి కొనబోయి మరి బండ మీద పెట్టి మదమాసం జరిగినట్టు తరిగి ఆ కుండలు ఎత్తుకొని వంట వండుకొని ఆ శాఖం అనుభవం చేయరి. ముందొచ్చే 3 వెనకొచ్చి 7 ఏర్పడుతుందని ఆ పాండురాజు చెప్పినప్పుడు ఆ 5 కొడుకులు తండ్రి ఎత్తుకొని వచ్చి ఊరు బయట కైమ ఊళ్ళో తింటే ఏమనుకుంటారు అని ఆ ఊరు బయట కైమ తరిగి ఓ బాండవులు ఎత్తిండు. బాండవులు ఎత్తి 3 రోజుల పొయ్యి పెట్టి గంగొడ్డుకు మాత్రం అనగా కూర వండుకుంటారు. కూర వండుకుంటే కూరుడికే సమయనా మరి ఇక్కడి నుంచి 5 రాగం పోయి గంగస్నానం చేస్తావా, మరి కుక్కో నక్క వచ్చి కూర అనుభవం చేస్తుంది. తమ్ముడా సాదేవరాజా ఇక్కడ పొయ్యి మంట పెట్టుకుంటా నువ్వు ఉండరా, మీ 4 పోయి స్నానం చేసి నువ్వు వచ్చి స్నానం చేస్తావు అని సాదేవరాజును అక్కడ కావాలంచి 4 మాత్రం అనగా ధర్మనందన, భీముడు, అర్జునుడు, నకులుడు పోయి గంగలో స్నానం చేస్తుంటే ఈ సాదేవరాజు మంట ఎక్కువ పెడుతుంటే కూర కలపిల ఉడికి సిటికనేలు వచ్చి మాత్రం బూడిదల పడ్డదట. బూడిద కింద పడ్డప్పుడు అరే మనలు వచ్చినాక 5 ఇస్తర్ల మాత్రం మాంసం పెట్టుకుంటాం, మరి సిటికనేలు అవ్వబడుతుందని పరీక్ష పడుతుంది ఏం చెప్పాలని ఆ సిటికనేలు తీసిండా బూడిదంటేదని ఫోన్ ఊదిండట. ఊదినప్పుడు సిటికనేలకున్న సాదేవునికి మాత్రం సరాన్ని కొట్టింది. సరాన్ని కొట్టినప్పుడే అప్పుడే అన్ని ఏర్పడతాయి. ముందొచ్చే 3 వెనకొచ్చే 7 జరగబోయేది ఏర్పడుతుంది. అప్పుడు ఆ పాండవులు మాత్రం అనగా 4 గంగస్థానాల మీద వచ్చి ఇక 5 ఇస్తారు పెట్టుకొని అన్నం అనుభవం చేస్తామంటే వాళ్ళకు అప్పుడు గోపాలకృష్ణుడికి ఏర్పడింది. అరే ఇక కష్టం వచ్చినా ఎంతైనా బాబా గోపాలకృష్ణ నన్ను అది చేసేది. వాళ్ళు మదమాంసం తిందంటే ముందొచ్చే 3 వెనకొచ్చే 7 జరగబోయేది వాళ్ళకి అర్థం అవుతుంది. బాబా నన్ను కళ్ళగా అంటారా, ఆ మదమాంసం తినకూడదు చేసిన వాళ్ళని కొల్లేశం కట్టుకోవచ్చి నీ అవని అక్క మనిషి తింటారా, గొర్రె తింటారా అన్నప్పుడు గొల్లుడే ఇంత మాట్లాడు, ఈ మాంసం మనం అనుభవం చేయొద్దని పొక్కదోడిర్రు. ఆ మదమాంసం అంతా పొక్కల పోసి మీదికి వెళ్ళి కప్పి మట్టి కప్పి ఇంటికి పోదామని 5 రకం వస్తంటే మరి వీళ్ళకు ఏర్పాటైందా కాలేదా అని గోపాలకృష్ణుడు ఏం చేసిండు, ఒకసారి పెద్ద పులి అవతారం ఎత్తుకొని వస్తాడట. అబ్బో కనుకొని వస్తుంటే ధర్మరారా పెద్ద పులి రానేస్తుందిరా అంటే అన్నా ఎంత ఎడ్డి దానివే, ఎంత పిచ్చి దానివే, పెద్ద పులి ఎందుకంటే మన బావ గోపాలకృష్ణుడు కాదన్నట. ఎవరన్నారు, సాదేవరాజు అన్నాడు. అరే సాదేవరాజుకి ఏర్పడి ఆనేంది, రేపు ఏ ఘట్టం వచ్చినా కానీ తమ్ముడా అని అన్న అడుగుతాడు, చెప్తూనే ఉంటాడు. ఏమన్నా లెక్క చేస్తారా, కానీ వీళ్ళని నడిలేని కట్టు ముడిలేని మోపం చేసిన వాళ్ళు అనుకున్నాడు సాదేవరాజును. ఈ గోపాలకృష్ణ అనుకున్నాడు. అనుకొని 5 లైన్ కూడా పోతుంటే వెనక చిన్న పోతుంటే సాదేవరాజు పిలుచుకొని అరే సాదేవరాజా నీకు ముందొచ్చే 3 వెనకొచ్చి 7 ఏర్పడుతుంది కానీ మీ అన్న మాత్రం అడగంది నువ్వు చెప్పినావు అనుకో, నీవు పాకానికి వచ్చిన పత్తికాయ విధం నీ సిరపండు కలిగి సాగు కాకను అని ఈ గోపాలకృష్ణ పెట్టింది. అరే బావా సరే నీ మాట నేను అభిమిస్తానా, నేను చెప్పాను, కానీ పాండవులలో మాత్రం మాకు కట్టం వచ్చి మరి యుద్ధంలో మీ ఒక్కలో ఒరిగిపోయినా గాని ఏమనుకున్నాడు, నేను కూడా మా బావను కోరిక కోరుకున్నాను కావాలని నల్లటి రాగడి బూర్క గడ్డి 2 పుట్టకళ్ళు ఉండాలి. అలాంటి స్థలంలో అయితేనే మమ్మల్ని ఆలేలా బావా అని ఆ గోపాలకృష్ణతోని సాదేవరాజు మాట తీసుకున్నాడు. సరే బామర్ది ఓకే మీరు కోరుకున్నట్టుగా మిమ్మల్ని కట్టే దాని ఎత్తునని చేతుల చేయగలిపినాక ఇక ఏడ తిరిగినా గానీ ఎక్కడ చూసినా నల్లటి రాగడ అవపడతలేదు, నల్లటి రాగడినాక బూరక గడ్డి అవపడతలేదు, బూరక గడ్డినాక 2 పుట్ట కన్నులు ఉంటలేవు. అరే ఏంది అని వచ్చి
చిన్న పోయి ఇంటికి మనం పండుకొని ఈ ఆలోచిస్తుంటే ఆ రుక్మిణి కళ్ళ చూసింది. ఏందయ్యా ఏమో చిన్న పోయి నీలో నువ్వే కూలిపోతున్నావు ఏంది నాదా అంటే ఏం చేయాలనే ఇట్లా సంగతి మే పాండవులు మాత్రం అనగా మదమాసం వండుకొని తింటే చిన్నవానికి ముందొచ్చి 3 వెనకొచ్చి 7 ఏర్పడుతుంటే నేను ఒక కోరిక కోరుకున్నా. మీ అన్నలు అడిగా నువ్వు చెప్తే పాకానికి వచ్చిన పత్తి శ్రీపండవల్లి సాగుగా నేను చెప్పడ పెట్టినా వాళ్ళకు కోరిక కోరుకున్నాడు. మా పాండవులకు మీ వల్ల ఒక్క ఒరిగిపోయినా నల్లడి రాగడి ఊరుకు గడ్డి 2 కట్టే మరి పుట్టకండిలో కావాలి అన్నది అనవన్నీ ఏడు తిరిగినా గాని కాడు లేని జాగా పడతలేదు. ఎంతైనా సీమ వచ్చింది కాడే, దోమ వచ్చినా కాడే, ఎక్కడ దొరుకుతున్నదమ్మా అంటే ఇంత ఎడ్డి అని అయ్యా ఇక రమ్మని నిలువు అర్థంకాలు తీసుకుపోయింది. అలా రాగడంటే నీ ఎద, బుర్ర గడ్డి అంటే నీ ఎద మీద రోమాలు, 2 పుట్టిన కట్టెలంటే నీ శని పుష్పాలు యాదనాదో పాండవులే వాళ్ళు వచ్చి నీ మీద కాలేసుకోవాలి. ఓ అయ్యా కష్టం రాకుండా ఆదుకునేది గోపాలకిష్టుడే వాళ్ళ ప్రాణం పోతనా ఎద మీద కాలేసుకోవాలని వాళ్ళ కష్టం కాపాడతాడమ్మా. ఈ అన్న ధర్మరాజు తమ్ముడా మన కొడుకు ఎక్కడ ఉండడని అడిగినోడు కాలేదు. సాదేవరాజు నేను మా అన్న అడుగుతలేడు, మా అన్న అడగద్దు నేను చెప్తే నా స్థిరపండు వరి నా ప్రాణం పోతుందని బాధపడతాడు. సాదేవరాజు కొడుకు ఎక్కడ ఉండు రనుసు కొండల రంబ ఎత్తుకపోయిందని ఆ సాదేవరాజు గరక గాని అన్నాడు కదా నేను ఎట్ట చెప్తాను. బాధపడతాడు ఓ దేవుడా, బాధపడతాడు ఓ దేవుడా. సాదేవరాజు బాధపడతాడు అన్న ఒక్క మాట అడగపోతే నేను అడగద్దు చెప్పి తిన్నా నా ప్రాణం పోతుంది అనుకున్నాడు సాదేవరాజు. తమ్ములారా మన కొడుకు పిల్ల మనం జాగ్రత్తగా కాపాడుకో. ఇలా కాకపోతే రేపు రాడా, రేపు రాకపోతే ఎల్లుండి రాడా అని మరి కొడుకు పిల్లకు రోజు దాజలతోటి అన్నమ్మమ్ముదల్లమ్మ అన్నమ్మమ్ముదంటే చూడుగా పిల్ల రూపవతి దేవి బాధపడతా ఉన్నదమ్మా రూపవతో నాదరాదరంపాల రాజా రాజుల మట్టు గదిలో అన్నం తింటలేదు. నేను అన్నం తింటున్నా నాదా తెల్లార్థమనముల నాగవెల్లి కాక ముందు ప్రాణనాదా నన్ను వదిలిపెట్టి నాదా రంపాలుడా వదిలిపెట్టినాదా పోయేదానికి నీకు కాళ్ళు ఎట్టచ్చినాయి నాదా. నేను అందము లేదని నన్ను చూసినప్పుడు చెప్పబోతువా బాధపడతా ఉన్నాదమ్మా రూపావతి. బాధపడకుండా దశలు పెట్టిన అన్నభోజనం చేసుకుంటా ఆ పిల్ల మాల మీద ఉండని మరి ఎవరయ్యా ఆ రణసుకొండల్లా దేవరంబ అనుకున్నది. ఎన్ని రోజుల పిల్లగాన్ని మళ్ళీ అవతారం మీద ఉంచాలి, మరి మనిషిని చేస్తా. పిల్లగాని మనసు మారి ఏనన్నా బుద్ధి తెచ్చుకొని ఒక్కసారి ప్రయోజనం కావచ్చు అనుకున్నది. మళ్ళీ అస్తమాల కట్ట 5 పుల్ల బట్టి ఆ బల్లి మీద పోయినప్పుడు బరబర బరబర మన మంట వండి పిల్లగాడు లేచి నిలబడతాడు. రాజా ఏమిటమ్మా రంపా రాజా ఏమిటి నా ప్రయోజనం లేదమ్మా. నీ ప్రేమకు నువ్వు రానమ్మా, నువ్వు గిచ్చుకున్నా గిల్లుకున్నా రానని చెప్పినా కదా. దగ్గరైతే నీతో మాట్లాడాడు 5 రోజులు పడల పడల గట్టినమ్మా పడుతున్నా హిమాలయని రంపాల రాజు నేను మాల మీద ఒక్క
పాల మీద పాడు ఎయ్యకో. ఎన్ని మాటలు చెప్పారమ్మో, ఈ మాట నేను విననే, ఈ మాట నేను వినను. ఉన్న గిల్లుకున్నా ఈ మాట నేను విననే. ఒక్కసారి ప్రేమ చెందరా పూర్వలో కట్ట ఉన్నట్టు అది మన బల్పచ్చేస్తాయి. నీ మగం అక్కల పాలు కాదు. అప్పుడు దేవరమ్మన మాత్రాన మసి పూజ దగ్గర విధం చేసుకొని కొంచెం నేను అవతల పడ్డోని కావాలనుకున్నాను. అది లెక్క. రంబా ఒక్కసారి నీతోటి మాట్లాడితే నీ ప్రేమ చెందితే నా భార్యగా తీసుకొస్తావు కదా. క్షణంలో తీసుకపోతే ఒక్కసారి నాతో ప్రేమ చెందు తీసుకుపోయి అక్కడ కూడా వస్తాం. శబాస్. నీ మాట నీతో నీ ప్రేమ చెందాలంటే నా భార్యతోటి నాకు లగ్గం ఒకటి 5 రూపాయలతోటి కాబట్టి తొలి ప్రేమ నా భార్యతోటి, మళ్ళీ ప్రేమ నీతోటి. అదే సుత్త. తొలి ప్రేమ నా భార్యతోటి, మళ్ళీ ప్రేమ నీతోటి సుత్త. అట్లయితే అట్లే గాని మరి తొలికిస్తూ నాకు, మాలికిస్తూ నీ భార్య ముద్దురా. ఆ తొలికిస్తాను నా భార్యకు, మళ్ళీకిస్తూ నీకు చూస్తా. నడలేని కట్టు ముడలే మోపి చేసిండారు దేవరాంబను. దేవరాంబ అనుకున్నది పిల్లగాడ ఒక్కసారి దాంతో ప్రేమ చూస్తే ఎల్ల కాలం సత్యంత కాలం నా దగ్గర ఒక్కసారి దాన్ని నన్ను తీసుకో, ఒక్కసారి తీసుకో. దండం పెడుతుంది కాలం ఎల్లకాలం ఉంటావు కదా, మాట తప్పవు కదా. నేను నన్ను ఇంకా నేను అత్త నన్ను కొన్నది. పుట్టగానే ఎర్ర పుట్టిన మంత్రాలు, పెరగని సితగొడి మంత్రాలే అస్తమాల కట్ట 5 డబ్బుల సీత పట్టిందమ్మా. మరి ఈ పిల్లగాన్ని తీసుకోదాం మళ్ళీ అత్తడా. మరి ఎంతైనా కానీ ఇట్లా తీసుకుపోతున్నా మరి పాట చూసి మళ్ళీ ఏర్పాటు చేసి పారిపోతాను అనుకోని మళ్ళీ పసిపిల్ల కానీ వేసుకున్నా దానికి అమ్మ మండిపో. పసిపిల్ల కానీ ఎత్తుకొని ఢిల్లీ వస్తున్నపురము ఎత్తి వస్తానమ్మా. రామ 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 రఘురామ రామ 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 రాజా రంపల రాజా రంప రంపాల ఎంత ముద్దు ఉండదు. రామ 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 రఘురామ మనసు అవతారం మీదనే ముద్దుగానే ఉన్నాడు, వాళ్ళ అవతారం మీద ముద్దుగానే ఉన్నాడు. ఎంత ముద్దుగా రాజు రంపాల రాజు. రామ 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 రఘురామ రామ 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 దేవ రఘురామ రామ రాణ 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 భూలోకం చేరుకునేవారా మాల ముందు ఆ దేవరామ పుట్టిందమ్మా. ఆ మాల ముందు పెట్టింది అష్టమాల గడ్డ 5 డబ్బుల మోపినప్పుడు పిల్లగా బరబర ఉంటామండి. 10 పడ్డవాడు ఇది నాది మాలు, ఇది నా లోకం. ఇక నేను నా మాలు ఇది వినక్తి ఇది వస్తాను ఇంకా వెళ్ళిరా పోతాను. మళ్ళీ ఇంతసేపటికి వస్తావు చెప్పిండ్రా. ఆలస్యం చెయ్యకు, పోయేస్తా. నా సాహిత్యం ఏమందం ఉన్నది అది. నువ్వు ఆమె భూములకి నువ్వు ఆశపడ్డావా? నీ భూములకి ఆమె ఆశపడ్డా. ఎవరి మొగలకి ఎవరు ఆశపడరు. వాళ్ళు అడుగు. అది నా సాహితీ కాదా. ఏ పిల్లగా పోనొక గడియ రానొక గడియ ఆ ప్రేమ ఎందుడు ఒక గడియ 3 గడియలు తిరిగి రావాలి. మళ్ళా
సరే ఇంకా నేను వస్తాను ఇక ఇంట్లో వేయినాక లోపలి గొయ్యం పెట్టుకొని దానికి ఒక గంట దిగేసి 5-6 బియ్యం బత్తాలు తెచ్చి 4-5 బియ్యం మతాలు తెచ్చి తలుపుల కడ్డం ఎత్తా తలుపులు నూకి నా రావద్దు దొరికేనా ఎత్తాను రా కూర్చుంటా చూసినాను లంజను నేను రాను. తలుపులేజీ ఉన్నాయి బామా రూపవతి ఏ బామో బామా రూపవతి పాండవుల కోడలు కనుకనే ప్రతిభతరం పాడు ఏదుకున్నదంటే పాండవులకు నామగిరికరమ్మా అవగాహన అయిపోతుంది అయ్యగాని అయిపోతుంది అత్తమామ కానిది అన్న అయిపోతే నా కట్టుకున్న భర్త కానిది అన్న అయిపోతుంది భర్త ఏని ఎల్ల నేను భర్తలేని ఎల్ల నేను లెడులాడి అయ్యో అప్పుడు బామ ఎవరినో కాదమ్మా నువ్వు కట్టుకున్నా నేను భర్తానమ్మో ఎదుకున్నా నేను భర్తానమ్మా నమ్మలేను ముమ్మాటికైనా నమ్మలేను ముమ్మాటికైనా మా మామ తర్వనందరుడు రెండో మామ భీమసేనుడు మూడో మామ నగరమారాదు అయ్యయ్యో అందరితో నాకు అపనించరయ్యా మాలు మీద నేనొక్కదాన్ని ఎవరైతే ఉన్నది ఆయన దారములు నేను తీయలేను దారం అప్పదియను అయ్యా ఎవరో నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు అప్పటి వరకు రంప పాడవాడ 3 గడియలు తిరిగి రావాలన్నది ఒక గడియ గడిచింది నా భార్య తలుపులు తీస్తలేదే అవో నా భార్య ఎట్లా నమ్మాలంటే బామా మా నాయుడు మాత్రం 5 మీ అమ్మగారు వీరచక్రపురి పట్నం మీ నాయన పేరు వీరచక్ర మహారాజు మీ తల్లి పేరు కమలక్ష్మీదేవి లగ్గం ఒకటి ఆంగా నా ఏలుగు మాత్రం ఉంగుర తొడిగినమ్మా ఉంగురంబు ఆను వాళ్ళు చూసి తలుపులల్లా నువ్వు తీయలేవా వాళ్ళ మీద ఉంగుర పెడతారా బామ్మ కొంగు పట్టుకొని పిల్లగాలి ఏలుకున్నాయా ఇంటి ముద్దుగా కొంగు వేసిందమ్మా ఉంగురం చూసింది లగ్నం జరిగినాడు బ్రాహ్మణులు చదవంగా కట్టుకోవడంగా మానవులు మా మామలు చూడంగా ఏలుగు ఎండి ఉంగరం నా తల్లిదండ్రులు పెట్టింది అమ్మా ఏలుకున్న ఎండి ఉంగరం చూసుకున్నదిగా బిడ్డ రూపవతి తప్పదీసే రామరూరా రేసిండు గొల్లెం పెట్టిండు గొల్లెనికి ఒక గంట దిగేసిండు రాకుండా 5-6 బియ్యం బత్తాలే
2-3 బియ్యం బత్తాల తలుపుల గడ్డగోలు వేసిండు ఇక రాని అది చూసి చూసి అది అక్కడి నుంచి అడ్డే పోవాలి ఇంకేముంటే నన్ను అరికోస పుచ్చుకున్నది ఆమె దిగబడి ఒక కొడుకుడు అది అని ఇక భార్య నా భార్య పిల్ల రూపతి అనుకున్నదమ్మా నాళ్ళ బట్టి ఎటు పోయినవు ఎక్కడ పోయినవు ఏ ఊరు కలిసిండు ఏ చుట్టాలింటి పోయినవంటినా ఆడిదాని అంత పట్టాం అంటాడేమో నా భర్త ఏ రాజ్యం పోయిండో ఏం పని వీణ వేయండు పీనవాడైతే తిరిగి వచ్చిండు అట్లా నిగబోనిస్తానా ఆ బ్రహ్మణ చేసినట్టి బ్రహ్మముల్లా బ్రహ్మముల్ని వేసుకొని కావాలురా లక్క మొక్కలు కదంగానే భార్య భర్తలు కూడినాడు కూడుకొని చేస్తామమ్మా చిలక రామ చిలక పండుకున్నది అయ్యా ఇన్ని రోజులు బట్టి అడగలేదు రాదు రంపలు రాదు మా మానను రంపకి పోయిందని ఆ భార్యతో చెప్పినోడు కాలేదమ్మా ఒకనాడు కాబట్టి నిపమని సొంతాన్ని ఓడిగట్టిండు ఇక గిదే భార్య భర్తలకు నోటి మాట గిదే ముఖ సూపులమ్మా భార్య వండుకున్న పాపకారి రంప పాడవడా అస్తమాలగడ్డ 5 పుల్ల మాత్రం మాలముగా చూపినప్పుడే ఎక్కడికి పోతేనే పిల్ల మాత్రం నా భర్త మాత్రం నా ఒడిలోనే ఉన్నాడు పండుకున్నదమ్మా పండుకున్నప్పుడే మొల్లర లేని మొండి మాత్రం అస్తమాలగడ్డ చూపినప్పుడు తలుపులల్లా తీసుకొని నాకు వినబడతాను మీరు ఏమంటారు ఇలా అంజమాలు వస్తాను తీసుకొని ఆ రంబ నిలుతున్నది ఆ పిల్లి కోరులు వచ్చిండు ఆ రంబ పండి నిలుస్తున్నాడమ్మా ఏందయ్యో పోగానే మళ్ళీ పూలు కదా వెళ్ళినా పొలగాడు మా ఆయన్ని మసంత పోయి అయిండు శివుడులన్నీ తల ఎవడలు పెట్టి ముఖం అంతా ఖరాబ్ అయింది చెంపలనే ఒక కాట్లు పడ్డాయి
ఏమైంది అసలు? నేనేమైతుంది ఈ రాజుకి ఎందుకు ఓరన్నా ఏదో పొరగాలి గిట్ట అండి మోహన్ ఎక్కడ పోయిన పిల్లగాన్ని మొత్తం నానయ్య మంది మొగలు కూడా ఇది రాయి పడతాను ఎవరు మంది మొగలు నామ కూడా కదా నీ మొదటైతే లాంటి మంది మొగాలను లంజ మళ్ళొస్తున్నాను ఆ పిల్లగాని మీద మోపి ఇక మూల బాలను వేసింది బళ్ళు వేసుకొని అంట బాబు కట్టుకొని ఆ బుట్లు వేసుకొని మరి మా మామలు నాగమావ లాంటి కులం అన్నది కానీ మా మామలు ఎంత ఎదురు చూస్తారు మరి కొడుకోరు మా అత్త ఎంత ఎడుతుందో నేను అత్తకు చూపించిపోయిన అనుకున్న మా ఎరమ్మ పాడు మా అత్త వీళ్ళవ్వ మా అత్త అన్ని ఒకటే వాళ్ళ ఎంత బాధపడుతుందో ఎంత ఎడుతుందో కొడుకని ఎడుతుంది కావచ్చు మా అత్త చూడదాను ఎడితే అత్త కట్ట మాత్రం కూడా చూడాలి అని ఆ పిల్లగాడు పుట్టి పెట్టుకొని మళ్ళీ ఎరకల స్థాయి అవతారం ఎత్తి ఎరకల స్థాయి అవతారం మీద పిల్లగాడు పుట్టి పెట్టుకొని ఏడికత్తా ఉన్నదమ్మా అయ్యో ఏడికత్తా ఉన్నదమ్మా పట్టుకొని రాను పొన్నమ్మదేవి మాల ముందు కచ్చింది అవ్వ ఆ పొన్నమ్మదేవి మాల ముందు కచ్చింది అవ్వో అవ్వ జరకల్లా నచ్చిందవ్వ బుక్కడంత బువ్వు ఉంటాయి అవ్వ బుక్కడంతా ఉండి పెట్టుంది అమ్మా నీకు పసిపిల్ల తల్లి పచ్చి బాలంతను అవ్వా ఇంతంత కడుకున్నది అయ్యయ్యో కొడుకు వేయిన ప్రేమ తల్లికి కూడా అమ్మా కడుపార కనుకుంటుంది చేతంత కొడుకు ఏదుకుంటుంది అక్కడ ఒక్కటి జరిగింది నాకు వెళ్ళి కాకపాయ అన్నం పెట్టి నా కొడుకు ఆగమైపాయన అమ్మా అయ్యో నేను ఏ పుణ్యం ఏదుకుంటే ఏ పుణ్యం దక్కునో ఏ పుణ్యం దక్కితే మళ్ళా పేరు నా కొడుకు నా కడుపు నాకు తిరగచ్చు రామ 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 పట్టుకొని రామ రఘురామ కన్న తల్లి పొన్నమదేవి రామ రఘురామ సాగే నమ్ముకున్నది కానీ అవ్వా దేవరమ్మని తెలుసుకోక బాయనా పడవమ్మ ఇరకలవ్వ రామ రఘురామ కుత్తిగోల వల్ల ఉన్న కొడుకు చూడవ్వా 10 పిల్లగాడు 3 నెలల అవతారం మీద అవముఖం చూసిండు